సైబర్ నేరాల దర్యాప్తులో మరింత సమర్థత కోసం దర్యాప్తు అధికారులకు సైబర్ వారియర్స్కు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపే లక్ష్యం అని అన్నారు. ప్రస్తుత కాలంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు దర్యాప్తు అధికారుల సాంకేతిక నైపుణ్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల దర్యాప్తు అధికారులతో పాటు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, సమన్వయ్, సహయోగ్, నాట్గ్రిడ్ వంటి కీలక డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగంపై అధికారులకు సవివరంగా అవగాహన కల్పించారు. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, మనీ రిస్టోరేషన్ మెకానిజం, మాడ్యూల్స్ ద్వారా ఫిర్యాదుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల పర్యవేక్షణ, కోల్పోయిన బాధితులకు నగదు పొందే విధానం వంటి అంశాలపై వివరించారు. అదేవిధంగా సైబర్ నేరాల ఫిర్యాదుల నమోదు, డిజిటల్ ఆధారాల గుర్తింపు, భద్రపరచడం, బ్యాంకింగ్, ఆర్థిక మోసాల దర్యాప్తు, సాంకేతిక ఆధారాల విశ్లేషణ, కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి సంస్థలతో సమన్వయం, వివిధ పోర్టల్స్ ద్వారా సమాచార సేకరణ, నిందితులను త్వరితగతిన గుర్తించే విధానాలు, కేసుల వేగవంతమైన పరిష్కారానికి అనుసరించాల్సిన ప్రామాణిత విధి విధానాలపై నిపుణులు సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాలు సంతరించుకుంటున్న నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా నిరంతరం తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు దర్యాప్తు అధికారుల వృత్తి నైపుణ్యాలను మరింత పెంపొందించి సైబర్ నేరాల దర్యాప్తులో వేగం, పారదర్శకత, సమర్థతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడంతో పాటు సైబర్ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల దర్యాప్తు అధికారులు, సైబర్ వారియర్స్ చురుకుగా పాల్గొని శిక్షణలో వివరించిన అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకుంటూ ప్రాయోగిక అవగాహన పొందారు.